బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. బీహార్లో బక్సర్లో ప్రధాని మోదీ హత్య కుట్ర చేసిన విషయం బయటపడింది. ఈ కేసులో 22 ఏళ్ల అమన్ తివారీని పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికా గూఢచార సంస్థకు సిఐఏకు అమన్ తివారీ వారి ప్రతిపాదన పంపినట్టుగా తెలుస్తోంది. అలాగే 2022లో కోల్కతా విమానాశ్రయానికి కూడా నష్టం కలిగించేందుకు కుట్ర చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి నడిచేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ జరుగుతున్నారు. కళ, ఇంకా ఏం చెప్తారు అధికారులు, ఎలా కుట్రను బట్టబయలు చేస్తారు? దాదాపు మనకు ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. ప్రధాని మోదీ హత్యకు కుట్ర పడినటువంటి విషయాన్ని అమెరికా ఇంటెలిజెన్స్ సమాచారం మేరకే ఇది బయటికి వచ్చిందని చెప్పవచ్చు. దాదాపు కీలకంగా ఈ కుట్రపూరితమైనటువంటి దాదాపు 22 రోజుల గడువు ఇచ్చారు అన్నటువంటి ఒక ఈమెయిల్ ద్వారానే దాదాపు ఈ విషయాన్ని బీహార్ నుంచి వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి బీహార్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఒక్కసారిగా కూడా వచ్చి, అంటే ఎక్కడి నుంచి ఈ మెయిల్ వచ్చింది, దీని వెనకాల ఉన్నటువంటిది ఎవరు అన్నది మొత్తం అంతా కూడా బీహార్ పోలీసులు ఈ కుట్రను భగ్నం చేశారని చెప్పవచ్చు. దాదాపు ఇందులో ముగ్గురును చాలా కీలకంగా వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు కూడా బీహార్ పోలీసులు కీలకంగా కూడా ప్రకటించడం జరిగింది. ఇక్కడ అంటే దాదాపు ఇతడు ఎవరైతే మెయిన్ భారీ కుట్రకు అంటే ప్లాన్ చేసినటువంటి వ్యక్తి, ఇతడు అమెరికాకు సంబంధించినటువంటి కొంత అక్కడ అంటే ఆర్మీకి సంబంధించిన వ్యక్తులకు ఒక కీలకమైనటువంటి సిఐఏకి ఒక మెయిల్ కూడా పంపడం జరిగింది. అమన్ తివారీ దాదాపు ఇతడు 22 years, ఇతనికి సంబంధించినటువంటిది ఒక మెయిల్ పంపించి, మీకు కొన్ని రోజులు గడువిస్తున్నాము, దీనికి సంబంధించినటువంటిది మోదీ హత్యకు ఖచ్చితంగా మేము చెయ్యగలుగుతాము, దీనికి మీరు డబ్బులు ఇస్తే ఖచ్చితంగా దీన్ని మేము ప్లానింగ్ ముందుకు తీసుకెళ్తాం అంటూ కూడా ఈ మెయిల్ లో ఉండేటటువంటి సారాంశం. దీనికి సంబంధించినటువంటిది ఈయనకు సహాయం చేసేందుకు, ఎందుకంటే ఇతడు హై ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడా కాదు, ఇతనికి సహాయం చేసినటువంటి వ్యక్తులు మరొక 2 వ్యక్తులు ఉన్నారు. వారిని కూడా ఇటు బీహార్ లో ఉన్నటువంటి పలు జిల్లాలో అంటే కీలకంగా సోదాలు కూడా చేయడం జరిగింది. ఇందులో కీలకంగా ఉన్నటువంటి మొత్తం 3 అరెస్ట్ చేయడము, వీరి నుంచి కూడా మనకు బక్సర్ తర్వాత దుమ్రాన్ అన్నటువంటి డిస్ట్రిక్ట్స్ లో వీరికి సంబంధించినటువంటి వ్యక్తులు దాక్కున్నారన్నటువంటి పూర్తస్తు సమాచారంతో సోదాలు నిర్వహించారు. ఇక్కడ ఎవరైతే అమన్ తివారీకి సంబంధించినటువంటి ఏదైతే ఉండేటటువంటి రూమ్ అనుకోవచ్చు, ఇల్లు, వాటిని అన్నిటినీ కూడా సెక్యూరిటీ కూడా మొత్తం దర్యాప్తు బృందం అంతా కూడా దాన్ని అంతటిని కూడా బ్లాక్ చేయడం జరిగింది. ఆ సమయంలో అతన్ని అరెస్ట్ చేసేటటువంటి సమయంలో కూడా ఒక కీలకంగా కూడా ఒక ల్యాప్టాప్, తర్వాత సాంకేతిక పరమైనటువంటి టెక్నాలజీకి సంబంధించినటువంటి కొన్ని పరికరాలు కూడా దొరకడం జరిగింది. ఈ టోటల్ అంతా కూడా మరింత కూడా సమాచారాన్ని రాబట్టే క్రమంలో భాగంగా ఆ ఇంటిని కూడా బ్లాక్ చేయడం జరిగింది. ఆ ఇంటి పరిసరాలను అన్నిటిని కూడా ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నది అన్నది మాత్రము ఇక్కడ పోలీసులు కూడా బీహార్ పోలీసులు ప్రకటించడం జరిగింది. ఈ అమన్ తివారీ దాదాపు 2022లో కూడా అటు కోల్కతాకు సంబంధించినటువంటి గతంలో ఈయన బ్యాక్గ్రౌండ్ హిస్టరీ కూడా తీసినప్పుడు కూడా ఏదైతే కోల్కతా విమానాశ్రయానికి సంబంధించినటువంటి ఒక తప్పుడు మెయిల్ ఇచ్చినటువంటి అందులో కూడా ఇతడు ఉన్నటువంటి వ్యక్తిని ఈ అమన్ తివారీ ఉన్నాడు అన్నటువంటి పూర్తి సమాచారాన్ని కూడా పోలీసులు ఇక్కడ ఏదైతే కీలకంగా ఇచ్చినటువంటి సమాచారంలో కూడా బయట పెట్టడం జరిగింది. కానీ అమన్ తివారీకి సంబంధించినటువంటి వెనకాల ఉండేటటువంటి వ్యక్తులను అరెస్ట్ చేశారు. మరింత సమాచారాన్ని కూడా కూపిలాగుతున్నారు ప్రస్తుతం. కళ ఎలా చూడాలంటే, ఇప్పుడు 22 ఆల్రెడీ కోల్కతా విమానాశ్రయానికి కూడా భారీ నష్టం కలిగించే విధంగా కుట్ర చేస్తారని చెప్తున్నారు 2022లో. ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీ హత్య కుట్ర పని అంటున్నారు. అంటే ఈ స్థాయిలో ఇలా హై రేంజ్ పీపుల్నే టార్గెట్ చేస్తారంటే అసలు ఎవరున్నారు అనుకోవాలి? అసలు వయసు చొత్తు 22 ఏళ్ళే చెప్తున్నారు. అసలు తివారీ వెనక బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు అనుకోవాలి? ఖచ్చితంగా ఇది భారీ అంటే ఈ మెసేజ్ ఒక్కసారిగా కూడా సిఐఏ నుంచి వచ్చినటువంటి మెయిల్ ఆధారంగానే వెంటనే బీహార్ పోలీసులు అలర్ట్ కావడము దేశవ్యాప్తంగా కూడా పెను సంచలనం. ఎందుకనంటే బీహార్ లో ఏదైనా కుట్రపూరితమైనటువంటి ఏదైనా బ్లాస్టింగ్స్ అయినా అనుకోవచ్చు, ఇతర రాష్ట్రాల్లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా కానీ, ఏదైనా భారీ హత్యకు కుట్ర జరిగింది అంటే అది మనకు యూపీ తర్వాత బీహార్ ఈ 2 స్టేట్స్ మీదనే మనకి ఎక్కువగా కూడా నేరస్తులకు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఉండేటటువంటి ఒక అడ్డా అని చెప్పవచ్చు. అది కూడా ఒక బీహార్ నుంచి వచ్చినటువంటి మెయిల్ ఆధారంగానే బీహార్ పోలీసులు దీని మీద ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. కానీ దీనికి సంబంధించినటువంటి మరింత కూడా లోతుగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అంటే ఇతని ఎడ్యుకేషన్ అనుకోవచ్చు, ఈయనకి దాదాపు ఇప్పటి వరకు కూడా ఒక 3 వ్యక్తులు సహాయం చేశారు అన్నటువంటిది మాత్రం ఇన్వెస్టిగేషన్ లో బయటకు వచ్చిన విషయాలు. వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరింత సమాచారాన్ని కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇటు మనకు వెస్ట్ బెంగాల్ అనుకోవచ్చు, పలు ప్రాంతాల్లో కూడా
ఏదైతే మనకు సమావేశాలు భారీ బహిరంగ సభల్లో కూడా నిర్వహిస్తున్నారు. మరొకసారి కూడా ఈ నెలలో కూడా అటు ప్రధాని నరేంద్ర మోడీ ఇటు బీహార్ కు పర్యటన కూడా ఉంది. ఎందుకంటే అక్కడ అటు నితీష్ కుమార్ మాజీ అంటే ముఖ్యమంత్రి బీహార్ ముఖ్యమంత్రి రాజీనామా పర్వం కూడా ఒకవైపు జరగబోతుంది. ఈ రోజు రాజ్యసభకు కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. త్వరలోనే అంటే 2 రోజుల్లోనే అతడు కూడా రాజీనామా చేయబోతున్నారు. అనంతరం బీజేపీకి సంబంధించినటువంటి నూతన ముఖ్యమంత్రి కూడా కాబోతున్నారు. ఈ సందర్భంలో ఒక భారీ బహిరంగ సభ జరిగేటటువంటి అవకాశం కూడా ఉంది. అందులో భాగంగానే బీహార్ లోనే ఈ కూడా కుట్రకోణం కూడా బయటపడడంతో ఒక్కసారిగా కూడా బీహార్ పోలీసులు అలర్ట్ కావడం అన్నది ఇక్కడ ఈ రోజు చాలా కీలకమైనటువంటి అప్డేట్. ఇందులో భాగంగానే టోటల్ అంతా ఎంటైర్ మనకు బీహార్ కి సంబంధించినటువంటి బస్తర్ ఈ ప్రాంతాలంతా కూడా చాలా ప్రాంతాలని సోదాలు నిర్వహిస్తున్నట్లు కూడా బీహార్ కి సంబంధించినటువంటి పోలీసులు వెల్లడించడం జరిగింది. అంటే కలి మీరు ఇందాక చెప్తూ ఆల్రెడీ మెయిల్ పెట్టాడు, మెయిల్లో హత్యకు మీరు సపోర్ట్ చేస్తే ఆర్థికంగా మాకు సపోర్ట్ చేస్తా అని చెప్తున్నారు. అంటే ఎవరికి మెయిల్ పెట్టారు, ఇప్పుడు ఎవరిననేది దాని ద్వారా లాగారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇది దీనికి సంబంధించినటువంటి సిఐఏకి అమెరికాకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటి మెయిల్ అన్నటువంటిది చెప్తున్నారు. కానీ అమెరికాకు సంబంధించినటువంటి ఒక పోలీస్ కి బ్యూరోకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇక్కడ మెయిల్ పెట్టడం జరిగింది అన్నటువంటిది. కానీ ఈ మెయిల్ పెట్టినటువంటి వ్యక్తులు అక్కడ సమాచారాన్ని ఇచ్చింది బీహార్ పోలీసులకు అమెరికాకు సంబంధించినటువంటి ఇక్కడ అధికారులు ఇవ్వడం జరిగింది. అంటే ఇతడు పెట్టినటువంటి మెయిల్ ఒక రాంగ్ అడ్రస్ కి మెయిల్ పెట్టారా, ఎవరైతే కుట్రపూరితమైనటువంటి అక్కడ అంటే భారత్ మీద మన ఖలిస్తాన్కి సంబంధించినటువంటి నెట్వర్క్ కూడా అమెరికాలో ఉంది. అటు మనకు యూకే ఈ ప్రాంతాలంతా కూడా మనం చూసాం. ఇక్కడ బ్రిటన్ కి సంబంధించినటువంటి వాటి కటింగ్స్ అంటే దానికి సంబంధించినటువంటి కనెక్టివిటీ అమెరికాలో ఉండేటటువంటి వాళ్లకు మెయిల్ పెట్టారా అన్నటువంటిది పూర్తస్తు సమాచారాన్ని కొంత గోప్యంగా కూడా పోలీసులు ఉంచినట్లు కూడా తెలుస్తుంది. దీన్ని బట్టి అక్కడ అమెరికా నుంచి వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ సమాచారం మేరకే ఇక్కడ బీహార్ పోలీసులు అలర్ట్ కావడం జరిగింది. అయితే ఇక్కడ పెట్టినటువంటి వ్యక్తి ఎవరైతే మెయిల్ పెట్టినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతడు దాదాపు మనకు ఖలిస్తాన్కు సంబంధించినటువంటి వారు చాలా మటుకు కూడా పలు పర్యాల్లో కూడా ఇటు ఉగ్రదాడి అంటున్నారు, తర్వాత మరొకసారి ఖచ్చితంగా హత్య చేస్తారంటూ కూడా ఏదైతే పలుమార్లు కూడా మెయిల్ వచ్చినటువంటి సందర్భం మనం గతంలో కూడా చూసాం. ఇందులో భాగంగానే పెట్టినటువంటి వ్యక్తికి అవతల ఉన్నటువంటి ఏదైతే కనెక్టివిటీ ఉన్నదో దీన్ని కూడా మొత్తం కూడా సమాచారాన్ని మరి 2 రోజుల్లో వెల్లడించేటటువంటి అవకాశం ఉంది అన్నది ఇదే విషయాన్ని పోలీసులు కూడా నిర్ధారించారు. రైట్, థ్యాంక్ యూ కళ.